ఈ డ్రైనేజ్ కెనాల్ ఈ పుడికైతే తీసేస్తాం, మళ్ళీ ఇంకో 7-8 ఏళ్ళు 10 ఏళ్ళు ఇబ్బంది ఉండదు డ్రైనేజీలో. బట్ రెగ్యులర్గా వచ్చే ఈ గుర్రపు డెక్క ఇది తీయాలి అంటే పెద్ద ప్రాబ్లం వచ్చి మనకు పంటని అద్దె తీసుకురావాలి. అది తీసుకురావటం తీసుకెళ్ళటం అది కాస్ట్ ఎక్కువ, దొరకవు కూడా, షార్టేజ్. సో ఒక 2 పంటలు అంటే సుమారు 45 లక్షల రూపాయలు అవుతుంది. 2 పంటలు నేనే తయారు చేయించి రైతులకి, ఇప్పుడు రేపు మాకు నీటి సంఘాలు కూడా ఏర్పాటవుతాయి. ఆ నీటి సంఘం వారికి మా కార్పస్ ఫండ్ నుంచి అది తయారు చేసి ఆ పంటలు ఇచ్చేస్తాం పర్మనెంట్గా. ఆ 4 మండలాల నీటి సంఘం వాళ్ళు వాళ్ళ అవసరాన్ని బట్టి ఈ కెనాల్ సిస్టంలో చాలా వరకు ఆ నీటిలోనే ఆ పంట వెళ్ళిపోయి వేరే డెస్టినేషన్కి వెళ్ళేలాగా, అంటే ఏమన్నా బ్రిడ్జ్ లాగా ఉన్న బ్రిడ్జ్ కింద నుంచే వెళ్ళిపోయేలాగా ఆ పంట డిజైన్ చేయడం జరుగుతుంది. సో అది పర్మనెంట్గా ఉంటుంది. ఎక్విప్మెంట్ కొన్ని మ్యాన్ అవర్స్ తీసుకుని, పంట కాస్ట్ ఎక్కువ మనకి, ఆ పంట ఎక్కి అదంతా క్లియర్ చేసుకుంటారు. సో పర్మనెంట్గా రేపు ఫ్యూచర్లో రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇచ్చినా ఇవ్వకపోయినా వీళ్ళే రైతులు 500 రూపాయలు వేసుకున్న చాలు సంవత్సరానికి, తక్కువ ఖర్చులో అయిపోతుంది. ఈ పంట సాయంతో వాళ్ళు ఆ పనులు ఎప్పటికప్పుడు చేసుకోవడానికి వీలుంటుంది. సో అది కూడా ఒక 2 నెలల్లో మనం తయారు చేసే ఆ పంటలు కూడా వాళ్ళకి ఇచ్చేయడం జరుగుతుంది. సో ఈ రకంగా పనులన్నీ అయితే అద్భుతమైన ప్రజల సహకారంతో అనుకున్న విధంగా ముందుకెళ్తున్నాం. సో 15వ తారీఖు చాలా ప్రారంభోత్సవాలు అయితే కొన్ని స్కూల్స్, అలాగే పార్కు, ఇంకా కొన్ని ఇక్కడి నుంచి జరుగుతూ ఉంటాయి. ఇంకా అన్నిటికన్నా ముఖ్యమైనది నేను చెప్పడం మర్చిపోయా, సచివాలయాలు గతంలో నిర్మాణం మొదలుపెట్టినాయి. చాలా వరకు ఇప్పుడు 43 లక్షలు అలాట్ అయింది. అవన్నిటికి అరాకొర పనులు మిగిలినాయి. అవి అయ్యేదాకా అవి ఉపయోగంలోకి తీసుకురాలేం, అలా వదిలేస్తే అవి పాడైపోతున్నాయి. సో ఒక ఎక్కువ అమౌంట్ అక్కర్లా, ఒక ఆల్మోస్ట్ 12, 6 ఒక 18 భవనాలకి సుమారు 1,5 కోట్ల వ్యయంతో కంప్లీట్ చేసేయచ్చు. కంప్లీట్ చేస్తే మనం ఉపయోగంలోకి తీసుకొస్తే చాలా చోట్ల ఎగ్జిస్టింగ్ పంచాయతీ బిల్డింగులు పడిపోయే స్థితికి చేరుకున్నాయి. కొన్ని చోట్ల ఎంఆర్ఓ ఆఫీసులు కూడా పడిపోయే స్థితికి చేరుకున్నాయి. సో ఇవన్నీ కంప్లీట్ చేసి వేరే ఇతర అవసరాలకి అన్నిటికీ కూడా సర్దుకునే విధంగా ముందుకెళ్ళడానికి వీలుగా, సో మండలంలో ఉన్న ఫండ్స్, జడ్పీ ఫండ్స్, ఇంకెక్కడైనా తగ్గితే ఆ ఊరు ప్రజలను మీరే వేసుకోండి బాబు, 1 లక్ష షార్టేజ్ వచ్చింది, మీరే వేసుకోండి, ఇది కంప్లీట్ చేయండి అనే విధంగా ముందుకెళ్ళి 2 నెలల కాలంలో పెండింగ్లో ఉన్న సెక్రటేరియట్, విలేజ్ సెక్రటేరియట్ బిల్డింగ్స్, పెండింగ్లో ఉన్న హెల్త్ క్లినిక్స్ సుమారు 8 వరకు ఉన్నాయి. హెల్త్ క్లినిక్స్ అన్నీ కూడా కంప్లీట్ చేసేసి 60 రోజులు టార్గెట్ మాది. 60 రోజుల్లో అవన్నీ కూడా ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చి ఏ అయితే హెల్త్ క్లినిక్స్ ఉన్నాయో అక్కడ అవసరమైతే ప్రభుత్వం చేసే టెస్టులు కాకుండా ఎవరైనా కొన్ని హాస్పిటల్స్ వాళ్ళ సౌజన్యంతో ఇంకొన్ని ప్రజలకు ఉపయోగపడే టెస్టులు మళ్ళీ పట్టణాలకు వెళ్ళి ఇంకో దగ్గరికి వెళ్ళి ఎక్కువ ఖరీదు లేకుండా కంపల్సరీగా కొంతమంది పేషెంట్లకు చేయవలసిన టెస్టులు అక్కడ ప్రభుత్వం సమకూర్చిన ఎక్విప్మెంట్తో కాకుండా ఇంకేమన్నా ఎక్స్ట్రా టెస్టులు అవసరమైతే కనీసం 3-4 గ్రామాల్లో ఒక దగ్గర అయినా సరే
కొంతమంది మా డాక్టర్ ఫ్రెండ్స్తో మాట్లాడి సిఎస్ఆర్ కింద కొన్ని పరీక్షలు మీరు నిర్వహించండి అని చెప్పి, ముందు ఫెసిలిటీ ఉంటే వాళ్ళని టేకప్ చేయమని అడగవచ్చు. అది ఎలా అడగాలి అనే దిశగా కూడా ఆలోచిస్తున్నాం. ముందు అవి కంప్లీట్ చేసిన తర్వాత ఆ ఫెసిలిటీతో మనం ఎవరినైనా రిక్వెస్ట్ చేసే అవకాశం ఉంటుంది. ముఖ్యమంత్రి గారికి అవ్వడం జరిగింది సార్. ఈ అభివృద్ధి పనులు ఆయన వివరించారు సార్ ముఖ్యమంత్రి గారికి. ఆయనకు కూడా తెలిసింది, నేను ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఉండిని ఒక మంచి మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దమ్మా, యువర్ కాన్స్టిట్యున్సీ షుడ్ బి ఏ రోల్ మోడల్ అని చెప్పి ఆయన నేను కలిసినప్పుడు కూడా అని చెప్పడం జరిగింది. నేను కూడా మా డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు కూడా సంపూర్ణ సహకారం అందిస్తున్నారు. అలాగే డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ కోఆపరేషన్ బాగుంది. మోర్ దాన్ ఎనీథింగ్ నా ప్రజల సహకారం నాకు చాలా బాగుంది. డబ్బుకి వెనకాడకుండా ఎవరి పనులు వాళ్ళే చేసుకోవడానికి ప్రజలు కూడా ముందుకు వస్తున్నారు. నేను ఆయనకి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆయన హీ ఫెల్ట్ వెరీ హ్యాపీ. చాలా బాగుందమ్మా, నేను కూడా వింటున్నాను, కీప్ ఇట్ అప్. అది కూడా చెప్పాను, మీరు ఆకివీడికి చాలా బాగా చేస్తానన్నారంటే ఆయన గుర్తు చేయడం జరిగింది. తప్పకుండా అది కూడా ప్లాన్ చేద్దామన్నారు. ఇంకోటి ఆకివీడిలో నిన్న ఆ మీటింగ్లో ఉన్నాను కదా, అక్కడ దోమల సమస్య ఒకటి, కొన్ని డ్రైన్లు నాన్ ఫంక్షనింగ్ డ్రైన్లాగా చేసేసి అందులో మురుగునీరు నిలవ ఉండిపోయి పెద్ద ప్రాబ్లం అవుతుంది ఈ ఆకివీడు దగ్గర. ఆ అబండన్ చేసేసిన డ్రైన్లని అంటే ఆక్యుపై చేసేసి అబండన్ చేస్తారు. సో ఎంక్రోచ్మెంట్లన్నీ వాళ్ళందరికీ ఆల్టర్నేటివ్ ల్యాండ్స్ ఇచ్చారు. ఆ ఎంక్రోచ్మెంట్స్ పార్షియల్గా రిమూవ్ చేయవలసిన